సార్ రావడం చూసి పేషెంట్ని దాచేయడం ఏంటి? సార్ అతని కోసమే వెతుకుతున్నారన్నమాట. అంటే రుద్ర సార్ నిర్దోషిగా నిరూపణ అవ్వడానికి అతనే ఆధారమేమో. అయితే వెంటనే ఈ విషయం రుద్ర సార్తో చెప్పాలి. అప్పుడే వీరు సార్ ఇక్కడ ఎందుకున్నారో కూడా తెలిసిపోతుంది. నువ్విక్కడేం చేస్తున్నావు? అవతల సిస్టర్స్ అందరినీ రిసెప్షన్ దగ్గరికి రమ్మని చెప్పాను కదా, చెప్పలేదా? చెప్పలేదు సార్. చెప్పరు. ఎందుకు చెప్తారు? అన్ని పనులు నెత్తినేసుకు చేయడం నేను ఇక్కడ తగలటాను కదా. ఏయ్ ఆగు, ఇలారా. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళమంటే పైకి ఎందుకు వెళ్తున్నావు? అంటే పేషెంట్ కి టాబ్లెట్ ఇవ్వాలి సార్. టాబ్లెట్లు ఇంజెక్షన్లు తర్వాత. అక్కడ మహాతల్లి నా బుర్రతో బాక్సింగ్ చేస్తుంది. ముందు నువ్వు పద. ఒక్క నిమిషం సార్. సార్ రా ముందు. ఒక్క నిమిషం. రా ముందు. సార్ 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 అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? నాకు మాత్రం ఏం తెలుసు? ఆవిడ నర్సులందరినీ చూడాలంట. తీసుకొచ్చి నిలబెట్టమంది. నిలబెట్టాను. నిలబడు. అమ్మో, తను చూసేలా ఉంది. సార్ 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 అవతల పేషెంట్ ని చూసుకోవాలి సార్. నేను వెళ్తాను సార్. అదేం కుదరదు. 5 నిమిషాలు లైన్లో నిలబడు. వాళ్ళు చెక్ చేసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు వెళ్ళి తగలడు. మేడం, మా హాస్పిటల్లోని నర్సులందరూ వీళ్లే మేడం. మీరు చెక్ చేసుకోండి. హలో డాక్టర్, ఇంకా ఎంతసేపు ట్రీట్మెంట్ చేస్తావు? ఇతనేమన్నా నిద్రపోతున్నాడా? తట్టి లేపడానికి కోమాలో ఉన్నాడండి. ఏ బాబు లే అనగానే లేచేస్తాడా? అదేంటి డాక్టర్, మార్నింగ్ నుండి స్పృహలోకి వస్తాడని చెప్తున్నారు, ఇంకా రాలేదేంటి? ఇతని కండిషన్ అంతా నార్మల్ గానే అనిపిస్తుంది, కానీ ఎందుకు స్పృహలోకి రావడం లేదో తెలియట్లేదు. హాస్పిటల్ ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినట్టుంది. అందరూ పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. డాక్టర్, వదలనయ్యా,
అయ్యో ఏంటి అందరూ ఎలా పరిగెత్తున్నారు? లోపల ఏమైంది? అయ్యో మా గంగ లోపలే ఉందే, ఏమైందో ఏంటో. అయ్యో హలో సార్. సార్ ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. పానిక్ అవ్వకండి, నేనే ఫైర్ అలారం మోగించాను. ఆ రుద్రకేదో డౌట్ వచ్చి తిరిగి రాబోయాడు. అతన్ని డైవర్ట్ చేయడానికి ఇలా చేశాను. ఈ హడావిడిలోనే తమ్ముడిని తప్పించేయాలి. అలర్ట్ గా ఉండండి. ఓకే సార్. నువ్వే నాకు తెలుసు. గంగా చేతులది. ఏంటి గంగొచ్చిందా? ఎక్కడ గంగా? స్నేహ నువ్వా? అవును వదినా, సరదాగా నేను టీస్ చేద్దామని నేనే కళ్ళు మూసాను. నువ్వేమో గంగ అనుకున్నావు. నేను చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఎక్సైటింగ్ గా అరిచేశావు. నాకు కూడా అదే అర్థం కాలేదు. అయినా సడన్ గా గంగ పేరెందుకు ఎత్తావు? గంగ అప్పుడప్పుడు ఇలానే అల్లరి చేస్తూ ఉంటుంది కదా, అందుకనే తనే అనుకున్నాను. థాంక్ గాడ్, నేను ఇంకా గంగ వచ్చిందేమో అని టెన్షన్ పడ్డాను. ఏమో అనుకున్నాను. ఆ గంగ చాలా తెలివైంది. నన్ను మోసం చేయడమే కాదు, ఇంట్లో వాళ్ళందర్నీ తన మాయలో బాగానే పడేసింది.